వేదాహ అభిప్రపుష్టాహ అని ఉంది. అదే దానికే ఉంది. కాబట్టి వేదం చదువుకోవాలి, యాగాలు చేయాలని ఉంది, స్పష్టంగా ఉంది నాకు. దానికి వేదం ఉంది. అవునే కదా. ఏది నాకు ఒక బుక్ ఉంటుంది, నాకు పేరు ఉంది ఏకాగ్ని కాండ అని పేరు దానికి. పేరు ఏకాగ్ని కాండ బుక్ పేరు బుక్ నాకు అర్థం కాదనమాట. ఒకసారి నాకు మామతో మాట నాకు త్రేతాగ్ని వచ్చారన్నాడు, నాకు అర్థం కాలే. నాకు ఎంత ఉన్నాయి ఆయన ఉద్దేశంలో అది బ్రాహ్మణము, ఆరణ్యకము, సంహిత, వాడి పేరు త్రేతాగ్ని కాండ అని వాడి పేర్లు. మాకా బుద్ధి ఇక్కడ ఉంది నాకు, విద్యాసం నాకు అయిపోయాడు. ఏకాగ్ని కాండ అంటే ఒకే అగ్ని యందు హోమం చేస్తాం కదా. ఏంటి ఉన్నాయి? వివాహము, ఉపనయనము, సీమంతము, చౌలము, పుంసవనము, ఇవి. కాబట్టి అది ఏకాగ్ని కాండ అయింది. త్రేతాగ్ని కాండ సంహితలో ఉంటుంది, బ్రాహ్మణం ఉంది, ఆరణ్యకం ఉంది, దానికి ఆ పేరుంది త్రేతాగ్ని కాండ అని పేరుంది నాకు. నేనేదో ప్రథమ కాండ అని ఎట్లా ప్రథమ కాండ, ద్వితీయ కాండ, తృతీయ కాండ మా బుద్ధుడు ఉండే అని చెప్పిండు. అట్లా అన్నాడు. అదే కాండ అర్థం కాదు కానీ నాకు పేరు ఉంది కాండ, ఇది ఏకాగ్ని కాండ అన్నాడు. ఆగమనీయం దక్షిణాగ్ని అవి ఉన్నాయి కదా, అవి వేదిక కదా, ఇది అంతరంగం కదా. ఉంది 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 దక్షిణాగ్ని, ఆహవనీయం, 3 5 ఉంటుండే. యాక్చువల్లీ అగ్ని 5 ఉంటుండే, కానీ 3 ముఖ్యంగా. అయితే ఇంకా ఉంటున్నాయి. ఒకటి సభ్య, ఒకటి సభ్య, ఒకటి ఉంది ఆవసత్య. అయితే సభ్య అంటే ఏమవుతుంది? సభ అని అంటే పాతకాలం అంతా కూడా ఎవరితో స్నేహం చేయాలంటే కూడా ఒక అగ్ని ఉంటుంది, పక్కన ఉంటుంది. అవునా కదా. అగ్ని సాక్షి కూడా సాక్షిగా అవుతుండే. అవునా? ఉంది కదా, కదా. అది సభ్యాగ్ని పేరు, సభ అని పేరు అట్లా వచ్చింది. సభ్యాగ్ని ఉంది కదా, స్పష్టంగా ఉంది. చెక్ చేసుకుంది, స్పష్టంగా ఉంది. సభ్యాగ్ని ఉంది. అగ్ని పెట్టి అప్పుడు ఫ్రెండ్ పెట్టింది మైత్రి ఇద్దరికి. అగ్ని తగ్గి మైత్రి అవుతుంది. అయితే అంట అగ్నిది అది సభ్యాగ్ని. అక్కడ వస్తారు ఉండడానికి ఆన్లైన్ మాట్లాడు. ఇంకోటి ఉంది ఆవసత్య అని, అంటే ఉండడానికి కిచెన్ లాగా అంతే. అది అలాంటిది, అది అగ్ని. అది దాంట్లో కావు సార్, దాంట్లో హోమాలు కావు. ఆవసత్య సభ్యాగ్ని అంతే, ఏం హోమాలు కావు. ఉంటే అంతే ఉంటుంది. అగ్ని సాక్షి ఉంటుంది. ఇక్కడ హోమాలు అయితే గారభత్యము, దక్షిణాగ్ని, ఆహవనీయము. ఓకే. దక్షిణాగ్ని ఇంకో పేరు ఉంది, అంటారు అన్వాహార్యం అని. అది దక్షిణాగ్ని చెయ్యి పెట్టగానే చేయాలని అంటారు. అది పితరులకు వస్తుంది. పితరులకు అందరికీ దళయిస్తారు. నాకు వృత్తాకారం, వృత్తాకారం వచ్చేసి అంతే. అదెందుకు నాకు ఇంత గారభత్యం అనేది భార్య పని. ఓకేనా. దాంట్లో 2 రకాలు ఉంది నాకు యజ్ఞాలు. ఎట్లు నాకు ఒకటేమో ఉద్ధరణ పక్షము, అంటే ఉత్తుహరణము, అంటే పైకి తీసి పెట్టేది. ఆ పక్షం పట్టిన వాళ్ళందరికీ కూడా గారభత్య అగ్నిలో అగ్ని ఉంటుంది, దాని నుంచే ముందుకెళ్తుంది. దక్షిణాగ్ని, ఆహవనీయం వెళ్తుంది. దాని పేరు ఉద్ధరణ పక్షం. ఈ పక్క అదే చేస్తారు నాకు. ఎందుకంటే కనుక ఈ అగ్నిలో 3 అగ్నిలు పోతే కనుక 3 మదించాల్సింది. ఓకేనా. ఇప్పుడు ఒకటే అరణించాలి నాకు ఉంది. ఇంకోటి సార్, ఇంకోటి ఉంది, ఇంకో పక్షం ఉంది అజస్త్ర పక్షం. దాని పేరు అజస్త్రం. అంటే ఎప్పటికి ఉండేది, అంటే గారభత్యం ఉంటుంది, అగ్ని ఉంటుంది, దక్షిణ అగ్ని ఉంటుంది, ముందు ఉంటుంది, ఆకులు ఉంటుంది. 3 కాపాడుకోవాలి, ఎప్పుడు కాపాడుకోవాలి నాకు. దాని పేరు అజస్త్ర పక్షం అని ఉంది కదా. అజస్త్రో 3 అరణి మళ్ళా ప్రాచిత్తం ఉంటుంది, అందుంటాయి. ఇది అనుకోండి ఒకే అగ్ని, దాన్ని కాపాడుకోవాలి.
దాని ఉద్ధరణ ఉందా అదే. ఉందిగా ఉద్ధరణ పక్షము దాని పైకి లేపెట్టాలి ఇంటికి అంతే అది ఈజీ కదా ఈజీ. అదే పెట్టినది. దీని షేపే వృత్తాకారం గారపత్యం గణపతి వృత్తాకారం నాకు. ఈ సెమీ సర్కిల్ అదేమో చిత్రరచన. అంతే అది ఉంటాయి మరి శయన ఈ చిత్తం మధ్య ఎందుకు కదా వేయాలి? ఈ మధ్య ఉంది కదా అవును. అది వాడు పడుకునే చేయడం కాదు శయన చిత్తం ఎందుకు వేస్తారు? వాడు పోయినప్పుడు ఆ. ఆయన పడుకోవాలి ఓ ఎక్కడ ఎవరికైతే 3 అగ్గిలు ఉంటాయి కదా ఆ. వాడికి ఈవెన్ తండ్రి పోయినప్పటికీ కూడా నో మైల వాడు పోయి కర్మ చేస్తే మైల ఆ. నా చేస్తే మైల అయిపోయి అయిపోయా. వీడేం అనుకున్నాడు? మధ్యలో వీధి మధ్యలో ఆ వీధిలో అనుకున్నాడు. అంటే ఈ గారపత్యానికి ఆవుని వాడు మధ్యలో పోయినప్పుడు ఆడ అంత జగ ఉండాలి. అంతే 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 జగ. అయినో నువ్వు పండుకుంటే ఎంత వస్తుందా అంతే. అనమాట ఆయన పోయినప్పుడు ఆయన పోయి కాల్చాలి ఉమ్. అంతవరకు నువ్వు వేసా తగ్గలేదు ఉమ్. కదా ఆయనకి ఎవరు ఆయనకి ఇవన్నీ ఏం అంటుకోవు ఈ సూతకము ఈ ఇవన్నీ మైల ఏం లేవు. ఆయనకి ఏమీ లేవు కదా ఈవెన్ ఆయన పోయలేదు ఆయన పోయలేదు మైలేదు ఆయన అంటించాక మైల అంతే ఆ, అది పిల్లలకి పిల్లలకి. ఆయన పోయింది కాబట్టి వీళ్ళకు అంతే. ఆయన ఉండే వరకు నేను నాకు ఆయన ఆడ పడుకోబెట్టి అన్ని చేయాలి సంస్కారం చేయాలి అంత గొప్పది అయితే గనక ఈ కథ ఉంది కదా అన్న ఆ చితి కూడా ఆయన ఆయన అగ్నిదే దానికి పెట్టాలి కదా. అంతే 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 కదా. అదే అగ్ని కాదు, అదే అగ్ని అదే అగ్ని. అదే అగ్ని ఉండడానికి అంతే. ఒకటి ఉమ్. ఫస్ట్ ఆయన భార్య పోయింది అనుకో ఉమ్. ఒక రకం సంస్కారం చేయాలి నాకు ఆ. ఈయన పోయిన పెట్టడానికి ఉమ్. ఇంత అన్నస్తాయి ఇంత అన్ని వచ్చేస్తాయి అన్న వచ్చేసి వస్తువులు అన్ని వస్తాయి నాకు అన్ని వస్తాయి. ఉన్నాయి కదా ఇడా పాత్రము ఆ. అన్ని వచ్చేస్తుంది నాకు ఒక అరణి రాదు ఓ. అరణి రాదు అరణి ఫర్ భార్య ఓ. అరణి భార్యకే ఉంటుంది ఆమె కాపాడుకోవాలి కాపాడుకోవాలి. ఎందుకంటే ఆమె సేమ్ కదా అవును అవును ఆమె ఈయన ఈక్వల్ కదా అవునవునవును సభాగమే కదా. సగం ఆమె మెయిన్ ఆమెనే ఉండాలి అవునవును. కాపాడుకోవాలి అంత గొప్పగా ఉంటుంది బా. మన- అటువంటి వాళ్ళు మన ఉంటారు. చితి ఎప్పుడు దిగేసాం చేను చితి ఇవన్నీ. అది వేరే మళ్ళీ అది ఇంకో వేరే విషయం నాకు ఇది ఇంతే దీన్ని మన ముందుకెళ్తున్నాకి దాని నుంచే సోమ అవుతుంది కానీ ఇది ప్రకృతి ఇది ప్రకృతి ఏమి నాకు ఆ గార్హపత్యము దక్షిణాగ్ని ఆహవనీయము సభ్య అవసత్య ఇది ప్రకృతి ప్రకృతి. దర్శపూర్ణ మాసాలు ప్రకృతి ఇష్టలు అంటే మామూలు లెక్క నాకు అదే అదే. వికృతిలో సోమయాగం ఉంది నువ్వు సోమం చేసే పని లేదు నాకు సోమం ఉపయోగించి నాకు ఇది చేయొచ్చు వస్తే ఓ. ఇది చేయాలి ఎవరైతే గనక మొత్తము సంవత్సరం పాటు గనక ఉదయము సాయంకాలం ఎవరైతే హోమం చేస్తారో వారికి పెద్ద పేరు ఉంది వాడు టాప్ అని అందరికన్నా ఎక్కువ నిండడానికి హోమంలో ఎవరికి ఇవ్వాలి హోమం మరి? నువ్వు సోమయాగం చేసినావు అనుకో నువ్వు సోమం చేసినా ఉండడానికి ఉమ్. 5 days చేసి ఆపరేషన్ ఉండడానికి ఉమ్. నేను సోమం చేయలేదు ఉమ్. నేను ప్రతినిత్యం హోమం చేసిన అనుకోండి మ్మ్. నా విలువ ఎక్కువ సోమన్ చేసిన ఎక్కువ విలువ పర్ఫెక్ట్. అంటే అగ్నికార్యమేనా అంతే అది దానికి పేరు ఉంది నాకు దాని పేరే అగ్నిహోత్రం పేరు అది కర్మ పేరు ఓకేనా దాంట్లో ఎవరికి ఇస్తాం అగ్నిహోత్రం అనేది కర్మ పేరే కానీ నాకు అగ్నేహే నామ ఓకేనా అగ్ని పేరు కాదు నాకు. ఉపాసన లాంటిది అవపాదం కాదు వేరే హవిస్ ఎవరికి పోతుంది? అగ్నికే అగ్నికేషన్ అయిపోయింది అంతే దాని పేరు వేరే అవుతుంది అది ఉంది నాకు దక్షిణాగ్నిలో ప్రత్యేకించి పితరులకు వెళ్తుంది కవిస్తులు. మెయిన్ ఆహ్వానీయం ఆడన్ని యజ్ఞం ఆడైతుంది ఓకే ఇది కాపాడే అగ్ని గారపత్యము ఇది అగ్ని ఉంటుంది దీంట్లో కొన్ని హోమాలు అయితే నాకు దాని పేరు పత్ని సంయాజ పత్ని సయాజ అంటే పత్ని పక్కన ఉంటుంది అదే అదే. అంటే పత్ని ఉంటుంది వీళ్ళు అదురుడు వారియసులు ఆడికి ఆమె వస్తుంది ఆహ్వానీయం జాబ్ వచ్చేసి యజమాని లింకు అదే. పెళ్ళాం పేరు ధర్మపత్నినే ఫస్ట్. అదే అది కదా పత్ని సంయాజ అనే పేరు ఉన్నాయి ఎన్ని భార్యలు ఉండొచ్చు నీకు కానీ మెయిన్ భార్య పేరే పత్ని. ఒక్కసారి నాకు అందరు రారు నాకు ఇది ఇప్పుడు చేన చితి ముందు స్టెప్ వేరే ప్రతి సోమయాగం లేదు వేరే ఉన్నాయి ఇను అయితే సోమయాగం వేరే ఓకే అది నిత్యం ఉండడు సోమయాగాన్ని నిత్యమే సోమయాగం అంటే నాకు వసంతే వసంతే అంటాడు నాకు నువ్వు చేయొచ్చు నాకు సోమయాగానికి చితికి నోలింకు చితింకో విషయం నాకు ఓకేనా అంటే చయనపూర్వక సోమయాగం అది వేరే ఉన్నావు కదా చయనపూర్వకం అంటే చేయనం అంటే నాకు సెలక్షన్ అవి తెచ్చి పెట్టుకోవాలి నాకు దాని పేరు ఉన్నాయి అది శనిగిత్తే చెప్పేసి అన్నీ ఉన్నాయి నాకు వస్తాయి కానీ లింక్ లేదు నాకు సోమంతో లింక్ ఉంది సోమంతో లింక్ ఉంది నాకు
అంటే చైనపూర్వక సోమయాగం. చాలా. సహస్రం, ద్విసహస్రం, త్రిసహస్రం అవన్నీ పేరు పేర్లు నాకు అన్నీ వస్తే వస్తాయి నాకు. అటువంటి ఎంత ఉంటుంది అదంతా సఫరీ ఆ లెవెల్లో కావాలి కదా. ఎవరు లేరు, అది చేయించలేరు కూడా, చేయడం లేరు. అంత సంస్కారం ఉన్నారా? ఆడవాళ్ళు ఉన్నారు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీక్షితుడు పేరు ఎక్కడి నుంచి వచ్చింది? వాడు దీక్ష. దీక్ష దీక్ష. తీసుకొని చేసేవాడు దీక్షితుడు. వాడు ఎవరు తీసుకుంటాడు దీక్ష? అయిపోయింది. ఆ, దీక్ష తీసుకోవాలంటే భార్య కూడా తీసుకోవాలి దీక్ష నీతో పాటు. దీక్ష అదే దీక్ష అంటే ఏంటిది? వాడు ఒక దానికి కట్టుబడి అదే. అంతే అంతే, దానికోసమే అప్పుడే కదా. దీక్షితుడే పేరు వస్తుంది. కర్మకి ఎవరైతే కట్టుబడి అదే. ఉంటారో వాడు దీక్షితుడు. అవును. బ్రహ్మకర్మ అయితే దీనిలో ఉంటా ముందంతా వేరే ఉంటుండే. ఈ పురూరవ ఊర్వశి కాలం కన్నా ముందర వేరే ఉంటుండే. సిస్టమ్ అంతా ఉండడానికి పిలిస్తే వాళ్ళే వచ్చేవాళ్ళు తినడానికి. ఓ. అగ్ని వచ్చేవాడు, ఉమ్. విష్ణుదేవుడు వచ్చేవారు. ఉమ్. వాళ్ళు స్టార్ట్ అయింది, ఈ మదన మంటపం స్టార్ట్ అయింది. ముందు లేకుండే ముందు లేకుండే. లేకుండే పురూరవుడు ఊర్వశి. ఉమ్. ఆ కథ వస్తుంది దీనిలో, బౌద్ధం కథ ఉంది బౌద్ధంలో. ఆ కథ వస్తుంది, మంచి వస్తుంది. వాళ్ళకి మొదలైంది మదనం అనేది. అది చెప్పి పోతుంది. ఉర్వశి అంటే ఏమైనా కదా? ఆ మాటలే అయ్యో గొప్పదని సార్ నాకు. అవును. అది కదా ఉమ్. ఉంది కదా, ఊరు కదా, ఊరు వశి అని పేరున్నది. ఉర్వశి. ఊర్వశి ఆమె టాపిక్స్. ఉమ్. ఆమె మహాతల్లి. అదే అదే. ఆమె వేరే, ఆమె ఎవరికి మనకి అర్థంగా ఉంది నాకు. అదే. ఏదో సినిమాలో ఊర్వశి కాదు అది. ఏ, కాదు అసలు నాకు. వీళ్ళకి అసలు నాకు. ఏమవుతుందన్నా? కాదు నాకు. ఆమె లెక్కెట్టు నాకు. ఆమె దీన్ని విషయం చూడదు. ఆమె ఎస్ఎస్ నో అంటారు అంతే. అంతే. పా. ఆ మంత్రం ఉంది కదా, మేధామఖ్యమంగిరసో మేధాగుం సప్తరశియో దదుగు మేధామఖ్యం ప్రజాపతి మేధామధ్యదాది. అంటే మేధను మఖ్యం నా కొరకు అంగిరస అంగిరసులు ఇచ్చుగాక అని ఉంది మంత్రం ఉంది. అదే. అట్లాగే మేధను అగ్ని ఇచ్చుగాక ఉమ్. అని వస్తూ ఉంది. ఉమ్. అంటే నీకు ఏం మీద కావాలో ప్రశ్న ఉమ్. అన్నావు కదా. అవును. మేధామగ్ని ఉమ్. మేధ మా ప్రజాపతి అన్నావు కదా. అవును. అన్నప్పుడు నీకు ఏం మీద కావాలి ప్రశ్న అంతే కదా. అవును. మీద కావాలి అన్నాడు. అవును. నా అర్థం అన్నాడు. అవును. అంటే ఏ మేధ అంటే వీడు అప్సరాసు చయా మేధ అన్నాడు. సరాసు మీద. అప్సరా కన్యల ఏ మీద ఉందో ఆ మీద అన్నాడు. అంటే వాడు ఇట్లా ఉంటాడు మళ్ళీ ఇట్లా కదా. అదే 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 కదా. అదే. గంధర్వేషు జగద్యశ అని గంధర్వ అప్సరాసు చయా మేధ. అవును. గంధర్వ యశస్సు. అప్సర కన్యల ఎందున్నటువంటి మేధ కావాలి. మీద కావాలి. అంటే వాడు టాప్ అదే ఇక్కడ అవును. అవును. ఈ సినిమా కావాలి కదా అప్సర. అవును, కానీ- వాడు కూడా అదే. వాళ్ళు టాప్ అని. టాప్. ఉజ్జుస్సు వర్ణో యజ్ఞోగం దర్వః మ్మ్. అని వస్తుంది కదా. వాళ్ళు ఎంతమంది నాకు దాంట్లో అప్సరసో నామ విన్నాం కదా. పా. అందుకే ఉంది కదా, నయ్యగ్రోధ ఔదుంబర ఆశ్వత్థ ప్లాక్ష ఇది యుద్మో భవతి. ఎందుకంటే నాకు ఏతే వై గంధర్వాప్సరసాం గృహాహ అని. అది వాళ్ళ ఇంట్లో ఉంది కూడా ఓహో. పుస్తకాలు సాగుట్టిగా మనకి ఏ చెట్లు? నయ్యగ్రోధ ఔదుంబర ఆశ్వత్థ ప్లాక్ష ఇది యుద్మో భవతి. ఎందుకంటే కనుక ఏతే వై గంధర్వాప్సరసాం గృహాహ, అది వాళ్ళ ఇల్లు. ఉట్టిగా చెట్లు రాలి ఉండడానికి ఏమో పలాస టాపా? అది వేరే మళ్ళా. అవన్నీ వేరు. పలాశం వేరే. ఇంకా బ్రహ్మ వై పర్ణ అని పేరు. మేడి చెట్టు టాప్ అది. మేడి మామూలా మేడి అది గుమ్మ పెట్టుకోవచ్చా? అన్ని పడతారు. అవన్నీ ఈక్వల్వే. ఫస్ట్ పలాశమని బ్రాహ్మడికి, మన జాబు పలాశమని. ఇగ్నం బెస్ట్ ఫ్రెష్ కొట్టిన చెట్టే కదా. అంతే అంతే. అక్కడికి వెళ్ళాలి, దాన్ని మొక్కి కొట్టాలి. నాకు ఒకటి జపం చేయాలి. దానికి ఒక మంత్రం ఉందా? ఉంది కదా. ఉంది. మరి ఇప్పుడు గురుగారు ఒక ఏదన్నా ఒక యజ్ఞం చేసినప్పుడు ముందు ఏదైతే దానికి మనం ఆ సమిత తీసుకుంటామో ఆ సమిత ప్రకారం కూడా తీసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి. ఉన్నాయి కదా. ప్రతి దానికి ఉంటుంది. సమిదః పావనాః మరి పూజ్యాః. గురుగారు ఈయన అమర్ స్పష్టం ఉంది కదా. చర్మయుక్తాః పరుత్పరాః యుష్మాన్ హరామి హోమార్థం అస్మాన్ రక్ష సర్వదా అని ఉంది. అస్మాన్ రక్షంత సర్వదా అని మామూలు శ్లోకం ఉంది ఉంటుంది. అవునా? ఇంకోటి వేదంలో యత్ కృష్ణో రూపం కృత్వా ప్రావిశస్తం వనస్పతీన్ తతస్త్వాం ఏక విగుంశతిధా అని.
సంభరామి సంభృత త్రీన్ పరిధి గుస్తిస్రస్తమిద. ఎక్కువ ఉంది అనంది త్రీన్ పరిధి అంటే 3 పనులు ఉంది అట్లా ఉంది.